ఎపిసోడ్ నెంబర్ 7 దెబ్బకు దెబ్బ. చక్రవర్తి గన్ తీసి ధనుంజయ్ తల మీద గురిపెట్టేసరికి గజగజ వణికిపోయాడు. వెంటనే సర్ సర్ అని అరుస్తూ చక్రవర్తి కాళ్ల మీద పడిపోయాడు. ధనుంజయ్కి టెన్షన్తో ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. అతను బిగ్గరగా అరిచేసరికి ధనుంజయ్ తల మీద నుంచి గన్ తీసేశాడు చక్రవర్తి. సార్, ఏం జరిగింది? ఎందుకింత కోపంగా ఉన్నారు? నా వైపు నుండి ఏదైనా పొరపాటు జరిగిందా? చెప్పండి సార్ అని కంగారుగా చేతులు కట్టుకుని అడిగాడు ధనుంజయ్. చేసిందంతా చేసి ఏం తప్పు చేశానంటావేంట్రా అని చెంప మీద లాగి కొడితే గోడకి గుద్దుకుని కింద పడ్డాడు. కిషోర్ దీపిక విషయం గురించి ప్రస్తావించకపోయినా అతని ఫోన్ వచ్చిన వెంటనే చక్రవర్తి దారిలో పూర్తి విషయం తెలుసుకున్నాడు. ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవాలి అనుకున్న ధనుంజయ్ మీద అసహ్యం కలిగింది చక్రవర్తికి. అందుకే అతను కనిపించిన వెంటనే అతన్ని లాగిపెట్టి కొట్టాడు. ఎంత ధైర్యం ఉంటే నువ్వు రావు కన్స్ట్రక్షన్ వాళ్ళ జోలికెళ్తావు హా అని కోపంగా చూస్తూ కళ్ళెరజేసి చూశాడు చక్రవర్తి. రావు కన్స్ట్రక్షన్ ఒక చిన్న కంపెనీ. వాళ్ళకి ఎలాంటి సపోర్టు, బ్యాక్గ్రౌండు లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ధనుంజయ్ ముందుకు ప్రొసీడ్ అయ్యాడు. కానీ చక్రవర్తి లాంటి బిగ్ షాట్ వాళ్ళకి సపోర్టుగా వచ్చాడంటే నమ్మలేకపోతున్నాడు ధనుంజయ్. సారీ సార్, వాళ్ళు మీ మనుషులని తెలియక ఏదో అంటూ మెల్లిగా పైకి లేచి సర్దుకు నిలబడ్డాడు. ధనుంజయ్, నీ అమాయకత్వానికి నవ్వాలో బాధపడాలో అర్థం కావడం లేదు. వాళ్ళున్నది నా సంరక్షణలో కాదు, నన్ను నిన్ను ఈ సిటీలో ఉన్న అందర్నీ శాసించగలిగే ఒకే ఒక మనిషి ఇప్పుడు వాళ్లకు అండగా నిలబడ్డాడు. నీ మంచి గనక నువ్వు కోరుకుంటే వెంటనే వాళ్లకు క్షమాపణ చెప్పి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయ్ అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు చక్రవర్తి. ఈ సిటీలో ఉన్న అందరిలోకి మోస్ట్ పవర్ఫుల్ చక్రవర్తి. అతని అపాయింట్మెంట్ కోసం ఎన్నో నెలల ముందు నుంచి పడిగాపులు పడాల్సిన పరిస్థితి. అలాంటి వ్యక్తిని తన మెసేజ్ కన్వే చేయడానికి అంత సులువుగా వాడుకోగలిగిన ఆ మాన్స్టర్ ఎవరనేది ధనుంజయ్కి అర్థం కాలేదు. అనవసరంగా గొడవ పెద్దది చేసుకోవడం ఇష్టం లేక వెంటనే దీపిక వాళ్ల ఫాదర్కి కాల్ చేసి క్షమాపణ చెప్పాలి అనుకున్నాడు. కాని ఫోన్ కలవకపోవడంతో ఓ షెట్ అని టేబుల్ని పంచేశాడు. అప్పుడే లోపలికొచ్చిన రూపేష్, అదేంటి నాన్న అంత ఈజీగా వాళ్ళని వదిలేస్తావా? అది దీపిక అందరి ముందు నన్ను చెంపదెబ్బ కొట్టింది, దారుణంగా అవమానించింది. మరి నా ప్రతీకార సంగతి ఏంటి అంటూ ఆవేశపడ్డాడు. అప్పటి వరకు జరిగిన అవమానానికి కారణం తన కొడుకు నిర్వాకమే అని గుర్తుకొచ్చిన ధనుంజయ్, నాన్నా ఇటు రా బేటా, కాస్త పనుంది అంటూ ఆప్యాయంగా రూపేష్ని దగ్గరికి పిలిచాడు. రూపేష్ లోపలికి వెళ్లగానే తలుపుకి గడియపెట్టి అతన్ని చంపేసేలా చూశాడు ధనుంజయ్. చెప్పు నాన్నా అంటూ అతని దగ్గరికి వెళ్లిన రూపేష్ను, రై వెదవా, చవటా, దద్దమ్మా, ఇంత బ్రతుకు బ్రతికి నీ వల్ల ఈరోజు చక్రవర్తి గారి దగ్గర చంపదెబ్బలు తిన్నాను కదరా. ఆ అమ్మాయికి ఏమన్నా అయితే ఆ చక్రవర్తి మనల్ని రోడ్డు మీద బట్టలు ఉడదీసి కొట్టేవాడు, థూ ఇడియట్ అని తిడుతూ లెదర్ బెల్ట్ తీసి వాతలొచ్చేదాకా రూపేష్ ని చావబాదాడు ధనుంజయ్. డాడ్, డాడ్, అబ్బా, డాడ్, ప్లీజ్ డాడ్ అని బెల్ట్ దెబ్బ ఒక్కోటి పడుతుంటే బిగ్గరగా అరుస్తున్నాడు. నా పరువంతా తీసావు కదరా ఈడియట్ అని ఆవేశంగా ఊగిపోతూ బెల్ట్తో అతని బాడీ మీద ఇష్టం వచ్చినట్టు బాదుతున్నాడు ధనుంజయ్. అలా ఒక పావుగంట పాటు అతన్ని చావబాదిన తర్వాత పైకి లేపి ఫ్రిడ్జ్లోంచి బీర్ బాటిల్ తీసుకొచ్చి గ్లాసులో పోసి చేతికిచ్చాడు ధనుంజయ్. అబ్బా, ఏంటి నాన్న కుక్కను కొట్టినట్టు కొట్టి మళ్ళీ బీర్ చేతికిస్తున్నావు అని ఏమీ అర్థం కానట్టు చూశాడు రూపేష్. ఎంత గొడ్డును కొట్టినట్టు కొట్టినా నువ్వు నా బిడ్డవే కదరా, తీసుకో. ఒక్కటి గుర్తుంచుకో, ఎవ్వరినైనా టార్గెట్ చేసే ముందు వాళ్ల వెనకాల ఎవరున్నారనేది కూడా చూసుకోవాలి అని చెమట తుడుచుకుంటూ గ్లాస్లోకి బీర్ వంపుకుంటూ చెప్పాడు ధనుంజయ్. బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేశాకే అటాక్ చేయడానికి రెడీ అయ్యాం కదా డాడ్, మీకు ఈ విషయం తెలుసు కదా. సడన్ గా ఇలా ఏమైంది, ఎందుకైందో కూడా అర్థం కావట్లేదు అని దీనంగా అన్నాడు రూపేష్. సరే, ఆ బీర్ ఫినిష్ చేసి వెళ్ళు, అదంతా నేను చూసుకుంటాను. ఇంకోసారి ఆ అమ్మాయి వైపు కన్నెత్తి చూడకు, చక్రవర్తికి తెలిసిందంటే ఇద్దరిని కాల్చి బూడిద చేసేస్తాడు అని రూపేష్ ని అక్కడి నుంచి పంపించి తనకి తన కొడుక్కి జరిగిన అవమానానికి ప్రతీకారం ఎలా తీర్చుకోవాలా అని ఆలోచనలో పడ్డాడు ధనుంజయ్. మరోవైపు హాస్టల్ రూమ్ నుంచి బయటకొచ్చిన కిషోర్ నేరుగా పార్కులోకి వెళ్లి పిల్లలతో హడావిడిగా ఉన్న ఆ పార్కుని చూస్తూ ఒంటరిగా ఒక చిన్న లేక్ దగ్గర కూర్చున్నాడు. అతని ఎదురుగా ఎంతో పొందిగ్గా కూర్చుని ఒకే ఐస్ క్రీమ్ ని షేర్ చేసుకుంటూ తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి కబుర్లు చెప్పుకుంటున్న ప్రేమ జంటను చూసి లాస్యతో గడిపిన కాలం గుర్తుకు తెచ్చుకుని కొద్దిగా బాధపడ్డాడు కిషోర్. తను కష్టపడి సంపాదించిన డబ్బులు లాస్య కోసం ఎంతో ఇష్టంగా ఖర్చు పెట్టేవాడు కిషోర్. లాస్యతో గడిపిన రోజులు గుర్తుకు రావడంతో కిషోర్ మనసు ఆమె జ్ఞాపకాలతో బరువెక్కింది. పాత జ్ఞాపకాలతో ట్రాన్స్ లో ఉన్న కిషోర్ సడన్ గా తన ఫోన్ రింగ్ అవడంతో ఆ ఆలోచనల నుంచి బయటకొచ్చి ఫోన్ వంక చూశాడు. అబ్బా, ఈ రోషిని ఇప్పుడు కాల్ చేస్తోందేంటి అని కిషోర్ కొద్దిగా అప్సెట్ అయ్యాడు. రోషిని తమ కాలేజ్ చీర్ లీడర్స్ టీమ్ కి లీడర్. ఆమె కూడా కిషోర్ పేదరికాన్ని వెక్కిరించటానికి ఏ సందర్భాన్ని వదిలేది కాదు. కిషోర్ కూడా చీర్ టీంలో మెంబర్ అవడంతో ఆమెను భరించక తప్పేది కాదు.
నిజానికి ఆ టీంలో ఉన్న మెంబర్స్ అంతా అమ్మాయిలే, కానీ వాళ్లకు కావాల్సిన వస్తువులు అందివ్వడం, స్పీకర్స్ అక్కడి నుంచి ఇక్కడికి జరపడం, బజార్ నుంచి వాళ్లకు కావాల్సిన సామాన్లు తెచ్చివ్వడం, ఇలాంటి పనుల కోసం వాళ్లకొక మేల్ మెంబర్ అవసరం అవ్వడంతో కిషోర్ని ఆ టీంలో పెట్టుకున్నారు. హలో కిషోర్, వెంటనే కాలేజ్ గ్రౌండ్కి రా అని ఫోన్లో బాస్ లాగా ఆర్డర్ వేసింది రోష్ని. ఓకే, ఇదేనా అర్జెంట్ వర్క్ ఉందా అని క్యాజువల్గా ఉన్న కిషోర్కి, రే చెప్పింది చెయ్యి, ఎక్కువ క్వశ్చన్స్ అడగద్దు, ఆల్రెడీ ఇక్కడ నా తల తినడానికి చాలా మంది ఉన్నారు, నువ్వు కొత్తగా నన్ను ఇరిటేట్ చేయకు, మూసుకొని త్వరగా రా అని చిరాగ్గా చెప్పి తన మాట పూర్తి కాకముందే ఫోన్ పెట్టేసింది. కిషోర్కి రోష్ని బిహేవియర్ చాలా వింతగా అనిపిస్తుంది. తనెప్పుడూ అంతే, తిమితంగా ఆలోచించదు, వట్టి కంగారు మేళం అని అనుకుంటాడు. లీడర్ అయ్యాక అసలు ఎవర్నీ పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అలవాటు చేసుకుంది. అందుకే కిషోర్ తన మాటలను అస్సలు పట్టించుకోకుండా కామ్గా నవ్వుకుని వెళ్తూ ఉంటాడు. ఇక్కడ కూర్చుని అనవసరంగా లాసి గురించి ఆలోచించి మైండ్ పాడు చేసుకునే కంటే అక్కడికి వెళ్తే ఏదో ఒక వర్క్లో బిజీ అవుతాను, కొద్దిగా అనీజినెస్ తగ్గుతుంది, లెట్స్ గోరా కిషోర్ అని అనుకుంటూ పైకి లేచి బట్టలు కంటుకున్న దుమ్ము దులుపుకుని ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని నెమ్మదిగా కాలేజ్ గ్రౌండ్ వైపు నడుచుకుంటూ వెళ్లాడు. కిషోర్ గ్రౌండ్ చేరుకునేటప్పటికీ గ్రౌండ్లో 5 అందమైన అమ్మాయిలు ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. కిషోర్ కనిపించగానే, రే కిషోర్, ఇటువైపు ఫాస్ట్గా రారా, ఏమైంది, ఎందుకంత స్లోగా నడుస్తున్నావు, కమ్ ఫాస్ట్ అని కిషోర్ని తన వైపు పిలుస్తూ అంది రోషిని. రోషిని 5 అడుగుల 10 అంగుళాల ఎత్తుంటుంది. ఆమె తన పెద్ద కళ్లను ఇంకా పెద్దవిగా చేసి గట్టిగా అరుస్తూ అందరినీ కంట్రోల్లో పెట్టుకుంటుంది. కిషోర్ ఆమె దగ్గరకు వచ్చి నిల్చున్న వెంటనే జేబులో నుంచి 100 రూపాయల నోటు తీసి కిషోర్కి ఇచ్చి, త్వరగా వెళ్ళి ఇక్కడున్న గర్ల్స్ అందరికీ వాటర్ బాటిల్స్, కొన్ని బిస్కెట్స్ తీసుకుంటాపో, వెళ్ళు ఫాస్ట్, కావాలంటే చిల్లర నువ్వే ఉంచుకో అని హుకుం జారీ చేసింది రోష్ని. ఒసే తింగర్దానా, ఇందాక ఫోన్ చేసినప్పుడే చెప్పి చావచ్చు కదే, ఇప్పుడు మళ్ళీ వాటర్ కోసం అంత దూరం వెళ్ళాలి, నువ్విచ్చే డబ్బులకి చిల్లర కూడా మిగులుతుందా అని చిన్నగా నసిగాడు కిషోర్. రే ఏంటి నోర్లేస్తుంది, ఇప్పుడు నువ్వు లీడర్కి ఎదురు చెప్పేంత మొనగడవైపోయావా, అయినా ఒక 4 అడుగులేస్తే నీ సొమ్మేం కరిగిపోదు, పోవడానికి ఇబ్బంది అయితే చెప్పు, నేనే వెళ్ళి తెచ్చుకుంటాను, యూజ్లెస్ ఫెలో అని అతని మొహం మీద కసిరినట్టు తిట్టింది రోష్ని. గయ్యాడు గంప, ఎప్పుడు చూడు కాకిలాగా అరుస్తూనే ఉంటుంది, దీన్నెవడు చేసుకుంటాడో గాని వాడు అయిపోతాడు, ఇలాగే అరుస్తూ ఉంటే ఏదో ఒక రోజు బీపీ ఖచ్చితంగా వచ్చి పైకి పోతావే, అయినా దీంతో నాకెందుకులే లేనిపోని గోలా, వెళ్ళి నేనే తేవడం బెటర్ అని మనసులోనే అనుకుంటూ ఉండగానే, హలో గల్లీ ఫెలో, మాట్లాడుతూ ఉంటే ఏం ఆలోచిస్తున్నావు అని అరిచింది రోష్ని. సరే సరే అరవకండి మేడం, ఇప్పుడు నేను వెళ్ళి తీసుకొస్తానులే, కానీ ఇదే లాస్ట్ టైం, ఇంకోసారి ఇలా అరిచి చెప్తే నేను అంటున్న కిషోర్ మాటలు పూర్తి కాకముందే కోపంతో కళ్ళు పెద్దవి చేసి చూసింది రోష్ని. ఆమె ఫేస్ చూసిన కిషోర్కి లోపలే నవ్వు రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటికి వాటర్ బాటిల్స్ తో వచ్చిన కిషోర్ ఆ బాటిల్స్ ను ఎదురుగా ఉన్న టేబుల్ పై పెట్టగానే ప్రాక్టీస్ చేస్తున్న అమ్మాయిలు టేబుల్ చుట్టూ చేరారు. కబుర్లు చెప్పుకుంటూ కిషోర్ మీద జోక్స్ వేస్తూ వాటర్ తాగేసి రోష్నితో కలిసి మిగిలిన అమ్మాయిలంతా బాస్కెట్బాల్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేయడానికి వెళ్లిపోయారు. కిషోర్ మాత్రం అక్కడే మెట్ల మీద కూర్చుని వాళ్ల ప్రాక్టీస్ చూస్తున్నాడు. వాళ్ల ప్రాక్టీస్ పూర్తయ్యేంత వరకు కిషోర్ అక్కడే ఉండాలి. మధ్యలో వాళ్ళకేదైనా అవసరమైతే వెళ్లి అందివ్వాలి, లేకపోతే రోష్ని మళ్లీ అతని మీద విరుచుకుపడుతుంది. అలా దీర్ఘంగా ఆలోచిస్తూ వాళ్ల ప్రాక్టీస్ చూస్తున్న కిషోర్కి, నువ్వు కూడా వెళ్లి వాళ్లతో ప్రాక్టీస్ చేయొచ్చుగా అని వెనక నుంచి ఒక స్వీట్ వాయిస్ వినపడడంతో తిరిగి చూసి స్టన్ అయిపోయాడు. ఒక అందమైన అమ్మాయి తన పక్కకొచ్చి కూర్చోడంతో కిషోర్ కొద్దిగా ఎక్సైట్ అయ్యాడు. ఆ అమ్మాయి నల్లటి పట్టులాంటి జుట్టు గాలికి అందంగా కదులుతుంది. గుండ్రటి అందమైన ముఖం చాలా ప్రశాంతంగా ఉంది. ఆమె కళ్ళు వజ్రాల్లా మెరుస్తున్నాయి. హలో అంటూ చొరవగా ఆమెను తిరిగి విష్ చేయబోయిన కిషోర్ సడన్ గా అమ్మాయి పక్కకొచ్చి కూర్చున్న ఇంకొక అతన్ని చూసి ఆగిపోయాడు. అతను బాస్కెట్బాల్ ప్లేయర్ యూనిఫామ్లో ఉన్నాడు. ఆ కుర్రాడు కిషోర్ని చీదరించుకున్నట్టు చూసి ఆ అమ్మాయి వైపు తిరిగి ఆరాధనగా చూస్తూ, హాయ్, నా పేరు విజయ్, నేను ఈ బాస్కెట్బాల్ టీం మెంబర్ను. మా నాన్న ఒక బిజినెస్ మ్యాన్ అండ్ మా కంపెనీ యాన్యువల్ టర్నోవర్ 10 crores అని గర్వంగా చెబుతూ షేక్ హ్యాండ్ కోసం ఆమె వైపు చెయ్యి చాపాడు. అమ్మాయిని కలిసిన మరుసటి నిమిషమే ఇంట్రొడక్షన్లో తన కంపెనీ టర్నోవర్ గురించి చెప్పిన విజయ్ని చూసి కిషోర్కు నవ్వు ఆగలేదు. విజయ్ అందరమ్మాయిలతో ఇలాగే ఫ్లర్ట్ చేస్తాడు. విజయ్ చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటాడు. అందుకే అమ్మాయిలు ఈజీగా అతనికి పడేవారు. కానీ ఈరోజు ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంది. విజయ్ వంక కామ్గా చూసిందే తప్ప అతనికి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా, హాయ్, నా పేరు అదితి, నేను రోష్ని ఫ్రెండ్ని, తనకోసమే ఇక్కడికొచ్చాను అని పొలైట్గా చెప్పి గ్రౌండ్ వంక చూస్తూ కూర్చుంది. తను షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి చాపినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా సైలెంట్గా కూర్చున్న అదితి బిహేవియర్ విజయ్కి నచ్చలేదు. అయినా కూడా తన ఫీలింగ్స్ ని తొక్కేస్తూ, వావ్ అదితి, చాలా మంచి పేరు. రోష్ని ఇప్పుడు మ్యాచ్ ప్రాక్టీస్ లో చాలా బిజీగా ఉంది, తను రావడానికి చాలా టైం పడుతుంది. బోర్ ఫీల్ అవ్వకుండా ఉండాలంటే మన ఇద్దరం కలిసి కాసేపు అలా నడుస్తూ మాటలు చెప్పుకోవచ్చు. ఎనీవేస్, ఐ లవ్ టాకింగ్ టు గర్ల్స్ అని చేత్తో స్టైల్ గా జుట్టుని సరిచేసుకుంటూ చెప్పాడు విజయ్. తన గ్లామర్ కి ఏ బ్యూటీ అయినా తప్పకుండా టెంప్ట్ అవుతుందని కాన్ఫిడెన్స్ విజయ్కి.
కానీ అతని ఊహల్ని తారుమారు చేస్తూ పర్లేదు, నేను తన కోసం వెయిట్ చేస్తాను, నాకిక్కడే కంఫర్టబుల్ గా ఉంది అని అతని ఇన్విటేషన్ ని రిజెక్ట్ చేసింది అదితి. తన మొహం మీద కాదు అని చెప్పడంతో అదితి తనకి పడే టైపు కాదని విజయ్కి అర్థమైంది. కాని అంత అందంగా ఉన్న అదితిని చూస్తుంటే మనసంతా పీకేస్తోంది. ఆమెను వదలడానికి మనసు రాక ఓ కమాన్ అంటూ అదితిని కన్విన్స్ చేయబోయిన విజయ్ని అప్పుడే తన టీమ్మేట్స్ పిలవడంతో డిసప్పాయింట్ అయ్యాడు. అదితికి బాధగానే బాయ్ చెప్పి నిరాశగా అక్కడ్నుంచి బయలుదేరాడు. విజయ్ అక్కడ్నుంచి లేచి వెళ్లిన మరు నిమిషం రిలాక్స్ గా ఫీల్ అయింది అదితి. ఇంతసేపు సైలెంట్ గా ఉన్న కిషోర్ వైపుకు తిరిగి హాయ్, నీ పేరేంటి అని క్యూట్గా స్వీట్ వాయిస్ లో అడిగింది. అదితి వాయిస్ లోని వైబ్రేషన్, ఆమె కళ్లలోని అట్రాక్షన్ తన మనసును కాస్త టచ్ చేయడంతో నా పేరు కిషోర్ అని కొద్దిగా తడబడుతూ చెప్పాడు కిషోర్. అదితి సూటిగా తన కళ్లల్లోకి చూస్తూ మాట్లాడడంతో చూపు తిప్పుకోలేకపోయాడు కిషోర్. ఇంతవరకు లాస్య కూడా తన వైపు అంత ప్రేమగా చూసుండదు. ఆమె కళ్లల్లో అతనికి కేవలం ప్రేమ తప్ప తన మీద జాలిగాని దయగాని తేలిక భావంగాని కనిపించలేదు. కిషోర్తో ఏదో మాట్లాడబోయిన అదితి హే అదితి, నువ్విక్కడ కూర్చున్నావా అంటూ గట్టిగా అరుస్తూ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తున్న రోషినిని చూసి ఆగిపోయింది. రోషినికి అదితి సమాధానం చెప్పేలోపే అక్కడికి చేరుకున్న రోషిని కిషోర్ని అక్కడ్నుంచి పైకి లేవమని సైగ చేసి రేయ్, తిరిగ్గా ఇక్కడికొచ్చినందుకు వెళ్ళు, అక్కడ అందరికీ వాటర్ ఇవ్వు, అదయ్యాక అక్కడ గ్రౌండ్ లో పడ్డ చేత అంతా తీసేపో అని కసిరింది. రోషిని మాట తీరికి అదితికి బాధ కలిగింది. తనతో వాదించడం ఇష్టం లేక కామ్గా ఉండిపోయింది. కిషోర్ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. కిషోర్ అమ్మాయిలందరికీ వాటర్ ఇస్తున్న టైంలో ఇక్కడ దీపికా రూంలో అందరూ టెన్షన్తో ఏం చెయ్యాలో అర్థం కాక బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ధనుంజయ్ ఇచ్చిన గడువు దగ్గర పడుతోంది. సాయంత్రంలోపు అతను చెప్పినట్టు దీపికా రూపేష్ ఉన్న రూంకి వెళ్లకపోతే అతను అన్నంత పని చేస్తాడని అంతా గజగజ వణికిపోతున్నారు. రూపేష్ ఎంత పెద్ద శాడిస్ట్ అన్నది అక్కడున్న అందరికీ తెలుసు. అతని చేతికి చిక్కి ఏ అమ్మాయి ఈ రోజు వరకు ప్రశాంతంగా బతికింది లేదు. తమ కళ్ల ముందే దీపికాకి ఇంత అన్యాయం జరగడం చూసి తట్టుకోలేక ఆమె ఫ్రెండ్స్ అంతా ఏడుస్తూ కూర్చున్నారు. ఇంకాసేపట్లో ధనుంజయ్ దీపికను తీసుకువెళ్లడానికి అతని మనుషుల్ని పంపిస్తారన్న భయం అందరి మనసుల్లోనూ ఉంది. నో, నేను వెళ్ళను, నాకిష్టం లేదు, ప్లీజ్ ఏదో ఒకటి చేసి నన్ను కాపాడండి, ప్లీజ్ కాపాడండి ఆ రాక్షసుడి చేతిలో అని దీపిక అరవడంతో అందరూ ఆమె చుట్టూ కూర్చున్నారు. దీపిక, భయపడకు, ప్లీజ్ బీ స్ట్రాంగ్, మనకెవరో ఒకరు హెల్ప్ చేస్తారు అని ధైర్యం చెప్పింది రేఖ. కానీ లోపల ఆమె కూడా భయపడుతూనే ఉంది. ఇంతలో దీపిక ఫోన్కి ఆమె తండ్రి ఫోన్ చేయడంతో ఏం జరిగిందోనని కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసింది దీపిక. ఆమె తండ్రి చెప్పింది విని ఎక్సైట్మెంట్తో వాట్ అని గట్టిగా అరిచింది. అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోయారు. దీపిక వైపు చూస్తూనే మళ్లీ ఏ ప్రమాదం వచ్చిందోనని గజగజ వణికిపోయారు.